అనంతపురం శారదానగర్ లో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ ఎంఆర్ఓ రవి భార్య అయిన అమూల్య కుమారుడు సహర్షను హత్య చేసి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన అమూల్య రవి విధులను వెళ్లిన సమయంలో క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. రవి నిత్యం హింసించేవాడని, వివాహమైన 5 సంవత్సరాలుగా షాడిస్ట్ ప్రవర్తించేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో సహా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో తీవ్ర విషాదం నింపింది. పాపను వేదనకు గురి చేస్తున్నాడు. అది వరకట్నం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, రకరకాలుగా చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఆ పాపం మనసు చాలా కృషించి ఈ తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీంట్లో అనుమానాస్పదంగా కూడా మాకు కొంత కనపడుతుంది. ఏమని, ఇది వాస్తవంగా ఆత్మహత్య చేసుకుందా లేకుంటే కొడుకుని చంపి ఊరేసుకుందా అనేది మాకు పోలీసు వారు డెఫినెట్ గా దీన్ని విచారణ చేసి దానిపైన తగు చర్యలు చేసి కఠినమైన శిక్ష, ఎవరైతే ఉన్నాడో రవి అనే అతను అమూల్య భర్త, అతని పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం డెఫినెట్ గా చేయాలా. ఒక ఆడపిల్ల మామగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఒకటే కోరుకుంటున్నా, లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం, దాదాపు 70 లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం. ఎందుకంటే అబ్బాయి డిప్యూటీ తహసీల్దార్ అని ఎక్కువ డిమాండ్ చేసినందువల్ల ఫస్ట్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. తర్వాత కూడా నిత్యం వేధింపులకు గురి చేస్తూ మా పాపని ఈ రోజు పుట్టలు పెట్టుకోవడానికి మూలకారకుడు డిప్యూటీ తహసీల్దార్ రవి రామగిరి మండలంలో ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నాడు. అతను ఫోన్ చేసి చెప్పాడు, మీ పాప చనిపోయిందని చెప్పాడు నాకు ఫోన్ చేసి. ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది. మా పాప ఎందుకు చనిపోతుంది అంటే ఊరేసుకొని చనిపోయింది అని చెప్పాడు. తర్వాత మేము మళ్ళీ అన్ని ఎంక్వైరీ చేసి వచ్చే లోపల తలుపులు పాల్గొంటున్నారు, లోపల పాప ఒకటే ఉంది అని వల్ల చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవాలు ఎంత అనేది పోలీసు వారు తగు విచారణ చేసి మాకు నిజాలని బయట పెట్టవలసిందిగా మనవి చేసుకుంటాం. మా పాపకు న్యాయం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అనంతపూర్ రిపోర్టర్ ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? నగరంలోని శారదానగర్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన నిజంగా చాలా కలకలం రేపింది. రామగిరి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్న రవి భార్య అమూల్య, ఇంకా ఆమె వారి 4 ఏళ్ల కుమారుడు సహర్ష మృతి చెందిన సంఘటన అయితే ప్రతి ఒక్కరిని కలిసివేసిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఉదయం రవి విధులకు వెళ్లిన తర్వాత కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన అమూల్య క్షణికావేశానికి లోనై ముందుగా తన చిన్న కుమారుడిని సహర్షని హత్య చేసి అనంతరం బెడ్రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. చాలా విషాదకరమైన విషయము. అయితే శారదానగర్ లోని రిషి తాజ్ అపార్ట్మెంట్ లో రవి కుటుంబం అయితే నివసిస్తుంది. ఉదయపు సమయంలో అపార్ట్మెంట్ లో ఉన్న ఇతర కుటుంబాల్లో కూడా ఏదో అనుమానాస్పదంగా ఉండడంతో సమాచారం బయటకు రావడంతో మొత్తం కాలనీ అంతా ఒక్కసారిగా షాక్ గురైంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే రవి ఇంటికి పోలీసులు తర్వాత క్లూస్ టీమ్ చేరుకొని తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించడం జరిగింది. కుటుంబ సభ్యులు మొట్టమొదటి కుటుంబ సభ్యుల వివరాలు అయితే అక్కడికి పోలీసులు అయితే సేకరించినారు. తర్వాత కుటుంబ సభ్యులు మొత్తం సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితి తెలుసుకొని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి అయితే గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే ముందుగా పిల్లవాడి గొంతు కోసి హతమార్చి తర్వాత తల్లి ప్రాణానికి అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసు అయితే నిర్ధారణకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. కాగా అమూల్య మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర వేదనలో మునిగిపోయారని అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి. అయితే మా అమ్మాయి 5 ఏళ్లుగా ఎన్నో బాధలు భరించింది. భర్త రవి వ్యవహార శైలి శాడిస్ట్ లాగా ఉండేది అంటూ నిత్యం హింసించేవాడు అంటూ కుటుంబీకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ వివాహ సమయంలో కూడా దాదాపుగా ₹1 కోటి వరకు మేము కట్నం ఇచ్చాము అని అయినా కూడా మా అమ్మాయిని శాంతిగా లేకుండా ఉండనివ్వకుండా చాలా సతాయించేవాడు అంటూ పోలీసులకైతే వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇక భర్త ప్రవర్తనపై ఇప్పటికే పెద్ద సమక్షంలో చాలా సార్లు పంచాయతీలు కూడా జరిగినట్లు కుటుంబ సభ్యులు అయితే చెబుతున్న పరిస్థితి. అయితే
ఈసారి మాత్రం పరిస్థితి కొంచెం అదుపు తప్పింది. పూర్తిగా పరిస్థితి హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో అదుపు తప్పి ఈ ఘోరానికి అయితే దారి తీసిందని అయితే మనకు తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కుటుంబ కలహాల కారణంపై ఇంకా ఇతర అనుమానాస్పద అంశాలపై విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.